మీ కిరణ్ కుమార్ దూదిగామ, ఎన్ఆర్ఐ బీసీ సెల్ ప్రెసిడెంట్. ఇక్కడికి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా వివిధ ఎన్ఆర్ఐ సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర అనే గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా దైవ దర్శనానికి వచ్చినటువంటి నా బీసీ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం పైన అగ్ర కులానికి చెందినటువంటి అహంకారం రెడ్లు పాశవికంగా దాడి చేసి 2 నెలల పసిపాప బేబీ మౌనిక ప్రాణం తీసినటువంటి ఆటవిక తీరుకు వ్యతిరేకంగా ఇంతటి దుర్మార్గపు సంఘటన జరిగినా, ఇంత హేయమైన దాడి జరిగినా దీనిపైన ఇంతవరకు స్పందించని మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఆధ్వర్యంలో లండన్లో ఈ నిరసన కార్యక్రమం నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతటి హేయమైన చర్య, ఇంతటి దుర్మార్గమైన దాడి జరగడానికి కారణం కేవలం గుడిలో దైవ దర్శనానికి 100 రూపాయల ఎంట్రీ ఫీజు లేదని, కేవలం 100 రూపాయల కోసం నా జాతి బిడ్డను పొట్టన పెట్టుకుంటారా మూర్ఖుల్లారా? ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మానవత్వమే మర్చారు కదరా మూర్ఖుల్లారా? మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని మర్చిపోతున్నారు కదరా సన్నాసుల్లారా? దేవుని ముంగిట దీవెనల కోసం వస్తే చావును కానుకగా ఇచ్చేంత అహంకారమారా అగ్రకుల రెడ్డిలారా? దేవుని కరుణ కోసం వస్తే కనికరం లేకుండా చంపారు కదరా కసాయి నా కొడుకుల్లారా? ఎంతో భవిష్యత్తున్నటువంటి నా చిట్టి తల్లి బంగారు కళాన్ని చంపేశారు కదరా సన్నాసుల్లారా? కన్న తల్లికి కడుపు కోతను మిగిల్చారు కదరా ద్రోహుల్లారా? అగ్రకుల దురహంకారంతో ఉన్న ఈ సమాజం కన్న తల్లికి కడుపు కోతను రగిల్చిన ఈ నేల సిగ్గుతో తలదించుకోవాలి. ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా! నా బీసీ సమాజాన్ని టచ్ చేసిన, ముఖ్యంగా అందులో నా రజక జాతి సమాజాన్ని టచ్ చేసిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి తీవ్రంగా హెచ్చరిస్తూ, నా బీసీ సమాజమా మేల్కొనండి, నా రజక సమాజమా మేల్కొనండి. ఎన్ని రోజులు ఈ దాడులు? మనలో కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు కదా, మనలో కూడా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారు కదా, మనలో కూడా లాయర్లు జడ్జిలు ఉన్నారు కదా, నాలాంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా. దేనికి భయం? చెప్పేస్తారా? భయం ఎందుకు? ఈ వ్యవస్థని మార్చే విప్లవం ఈ పసిపాప రక్త చుక్క నుండే మొదలవ్వాలి. నా రజక జాతి సమాజాన్ని మార్చే విప్లవం నా నుంచే మొదలవ్వాలి. సోదరులారా, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. భయపడడం కాదు, భయపెట్టేదాకా రండి. ఈ లండన్ గడ్డ నుంచి ఒక ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్న ఈసీ సోదరుడు మీ రజక జాతి వారసుడే. చాకలి ఐలమ్మ పౌరుషాన్ని పునికి పుచ్చుకున్న నిండైన వారసుని. దేనికి భయపడొద్దు. ద్రోహుల్లారా ఖబర్దార్, ఇక సహించేది లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఈ బీసీల పైన దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిది. ఆపలేదా? ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా దాని నుంచి నా బీసీ సమాజం నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుంచి హెచ్చరిస్తూ, ఎవరైతే ఈ దుర్మార్గులు, ఈ ద్రోహులు అగ్రకుల అహంకారంతో దాడి చేశారో వాళ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు 2-3 అరెస్ట్ చేశారని తెలిసింది. మిగతా ద్రోహులను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నా ఎన్ఆర్ఐ సమాజం నుండి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధిత కుటుంబం అమ్మ చంద్రకళ, సోదరుడు గణేష్, సోదరి మౌనిక, వాళ్ళ బాధ మనం తీర్చలేని. కానీ ఈ ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ఇంట్లో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి, అలాగే ₹1 కోటి నష్టపరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే మన బీసీల దళపతి, బీసీ జాతీయ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు ఈ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ఉద్యమిస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు జరిగినా తీవ్ర స్పందన తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, తోటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తేవడానికి మీకు నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే బీసీ కమిషన్, బీసీ రక్షణ చట్టాన్ని కూడా తేవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఈ దుర్మార్గపు ద్రోహులు చేసిన ఆటవిక దాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసిస్తున్నటువంటి మన బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణన్న గారికి, అలాగే నేను వ్యక్తిగతంగా అభిమానించే ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారికి, అలాగే వివిధ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. And there are few my close friends
here from different states of our India. Mani, Rohit, Aman, Abhishek. So thanks for coming here to support this protest. As I've explained you over the phone, you guys, this is a burning issue in our state. There was a brutal attack on a BC community family and they killed 2 months infant baby girl, which is very objectionable in this digitalized world. I strongly feel this is not just your attendance or presence. I feel this is your voice for the justice. Thanks again for coming here to support this protest and of course the NRI BC community. Thank you so much. అలాగే ఇంత తక్కువ సమయంలో నేను పిలవగానే ఈ నిరసన కార్యక్రమానికి వచ్చి భారీగా మద్దతు తెలిపినటువంటి నా ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా వాతావరణాన్ని లెక్క చేయకుండా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ నిరసన కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలిపినందుకు నా ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 3 రోజుల క్రితమే ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన ప్రముఖ ఆర్గనైజేషన్ టాక్ కు సంబంధించినటువంటి నా సోదరులు రవి, అశోక్, హరిలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా ఆ చిట్టి తల్లి ఆత్మకు శాంతి కలగాలని, ఈ సమయంలో ఆ కుటుంబానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ కలుస్తా. జై బీసీ, జై కృష్ణ. బీసీల ఐక్యత. ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహుల్లారా, ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహుల్లారా. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. Justice, we want justice, we want justice, we want justice. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ.